ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. చూసావా గోదావరి వీడి రాక్షసత్వం? చల్లని నీళ్ళడిగితేనే ఎంత దారుణంగా కొడుతున్నాడో చూడు. ఈ ఇంటి యజమానికి నీళ్లు తాగే స్వాతంత్రం కూడా లేదు. చల్లని ఒక్కరోజు బతికే గడ్డి పువ్వు కూడా ఎంతో స్వేచ్ఛగా ఆనందంగా బతుకుతుంది. కాని ప్రపంచంలో ఏది కావాలన్నా కొనుక్కునే స్థాయి ఉండి ఇంత బానిస బతుకు, ఇంత హీనమైన బ్రతుకు బతుకుతున్నాడమ్మా నా కొడుకు. నాకు ఓపిక ఉండి ఉంటే వీణ్ణి అల్లుడని కూడా చూడకుండా నా చేతులతో పీక పిసికి చంపేసేవాణ్ణి. కానీ ఏం చెయ్యను, ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాను. నా కొడుకు బ్రతుకు కోసం నేను చేతులు కట్టేసుకుని బతుకుతున్నాను. ఎరా మంచి మూడ్లో టీవీ చూస్తుంటే చల్లటి నీళ్ళు అడిగి నా మూడంతా చెడగొడతావా? మహేంద్ర, ఏం చేస్తున్నావు? విశాలాక్షి, నువ్వు అలా నడిచొస్తుంటే ఎంత ముద్దొస్తున్నావో విశాలాక్షి. ఐ లవ్ యూ. నీకు మందేసినప్పుడే ఐ లవ్ యూ అని గుర్తొస్తుంది కదా. నేనడిగింది మా అన్నయ్య మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నావని. వీడు నేను తాగే కూల్ వాటరే తాగుతాడట. అయితే అలా కొట్టేస్తావా? బావంటే మర్యాద లేదా? నీ చేతులేమైనా దురదగా ఉన్నాయా? నీకు మరీ అంత దురదగా అనిపిస్తే అన్నయ్య దున్నపోతులా పెంచాడు శరీరాన్ని. అంత బాడీని వదిలేసి మొహం మీద కొట్టాలని చూస్తావా? ఆ మొహంతో మనకిప్పుడు చాలా పనులున్నాయి కదా. నువ్వు చెప్పావు కదా, మర్చిపోయాను విశాలాక్షి. సారీ. రా రా, ఇలా నిలబడు. చెప్పండి బాబుగారు. చెప్పు విశాలాక్షి, వీడు ముఖంతో పనేంటి? ఇదిగో ఈ ఫోన్లో చక్కగా అందంగా ఒక పాస్పోర్ట్ ఫోటో తీయి మా అన్నయ్యని. నా కొడుకు ఫోటో ఎందుకు వీళ్ళకి? ఎందుకు విశాలాక్షి? ముందు నువ్వు తీ మహేంద్ర, చెప్తాను. అలాగే. ఉండి చెల్లమ్మా, నేను వెళ్ళి మొహం కడుక్కొని పౌడర్ రాసుకొని వచ్చేస్తాను. వీడు పెద్ద కమలాసన్, నోరు మూసుకొని నిలబడు. సరిగా నిలబడు, సరిగా. సరే బావుగారు, వెళ్ళొస్తాను చెల్లమ్మా. పోరా ఓ. చెప్పు, దేనికి వీడి ఫోటో? మహేంద్ర, ఎన్ని సంవత్సరాలు ఇలా చిల్లకొట్టుళ్ళు కొడుతూ బతుకుతావు? మనకంటూ ఓ పేరుండద్దా? మనం కూడా బిజినెస్ మ్యాగ్నెట్స్గా మారొద్దా? విశాలాక్షి అనే పేరు ఒక బ్రాండ్గా నిలబడొద్దా? నిలబడాలి, కానీ దానికి వీడి ఫోటోకి సంబంధం ఏంటి? మహేంద్ర, హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ బంజారా హిల్స్లో ఒక పెద్ద స్టార్ హోటల్ని చూశాను.
నాకు బాగా నచ్చింది. ఏ రోజుకైనా అలాంటి స్టార్ హోటల్కి ఓనర్ అవ్వాలని అప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు ఆ హోటల్కే యజమానయ్యే ఛాన్స్ వచ్చింది. అవునా? ఆ హోటల్లో 70% షేర్ సేల్కి పెట్టారు. ఆ షేర్ని మనం కొనేస్తే మనమే దానికి యజమానులం అవుతాం. అవును, ఇందులో వీడి ఫోటోతో పనే ఉంది. ఆ హోటల్ వాళ్ళు షేర్ని అనామకులకే అమ్మాలనుకోవడం లేదు. పేరున్న కంపెనీతో కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నారు. అందుకే అన్నయ్య పేరుతో ఉన్న కంపెనీల తరపున మనం ఆ షేర్ని కొంటాం. అలా కొనాలి అంటే ఆ డాక్యుమెంట్స్ మీద అన్నయ్య ఫోటో ఉండాలి కదా. ఓ, అర్థమైంది. అంటే రిజిస్ట్రేషన్కి వీడిని తీసుకెళ్ళి వేలుముద్ర వేస్తే సరిపోతుంది కదా. చూసావా గోదావరి, హోటల్ షేర్స్ కొంటారట. నా కొడుకు డబ్బంతా మింగి దాంతో హోటల్కి యజమాని అవుతుందట. హోటల్ షేర్స్ ఎంతుంటుంది అయ్యగారు? సుమారు 100 కోట్లకు పైనే ఉంటుంది. అమ్మో, అంత డబ్బా! అంత డబ్బు మింగేశారా వీళ్ళు? ఇన్నేళ్లు మింగిందంతా ఏదో ఒక నేల మీద కక్కుంటారుగా, అదంతా ఇప్పుడు చాలా పెరిగిపోయి ఉంటుంది. అదంతా అమ్మేసి కొంటారట. మనం మన ల్యాండ్స్ అన్నీ అమ్మినా ఆ అమౌంట్ సరిపోదు. కొంత బ్యాంక్ లోన్ పెడదాం, అది త్వరలోనే తీర్చేద్దాం. మ్మ్. అది కూడా నా కొడుకు సొమ్మే కదా. నీ ఆలోచన కూడా సూపర్గా ఉంది. ఆ, మరి హోటల్ పేరు? విశాలాక్షి హోటల్స్. ఆహా, సూపర్. ఇప్పుడు కొనే ఆస్తులన్నీ మీ పెద్దమ్మ రాసిన వీరునామా కిందకి రావు కాబట్టి ఇది మనం వెంటనే అక్కడే నీ పేరు మీద గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించేసుకుందాం. నా జాతకంలో ఉంది మహేంద్ర, హోటల్కి యజమాని అవుతాను అని. ఇప్పుడది జరగబోతుంది. అయ్యగారు, ఇదెంత దారుణమో చూడండి. ఇది జరగకూడదు గోదావరి, జరగకూడదు. ఇది జరగకూడదంటే ఒకే ఒక్క దారి. దుర్గమ్మ ఈ ఇంట్లోకి జానకమ్మలా రావాలి. కానీ ఆవిడొస్తుందో రాదో తెలీదు. వస్తుంది గోదావరి. ఆ దేవుడు రక్షిస్తాడు, మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు. నక్షత్ర, ఎడొక్కు, నువ్వెడొక్కు, మురారికి ఏం కాదు. సిస్టర్, ఏమ్మా పేషెంట్ భార్య ఎవరు? నేనే. ఇక్కడ సైన్ చేయండి. అత్తయ్య, ఏం జరిగింది? సైన్ అంటున్నారేంటి? కంగారు పడుకో. నర్స్, డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడాలి. వెయిట్ చేయండి, డాక్టర్ గారు వస్తున్నారు. సార్, సడన్ గా ఉన్నట్టుండి మురారికి ఏమైంది? నేను చెప్పాను కదమ్మా, బాడీకి రెస్ట్ ఇవ్వకపోతే హార్ట్ స్ట్రోక్ రావచ్చని, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చని. అంటే ఇప్పుడు మురారి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ గానీ యాంజియో గానీ చేయడానికి వీల్లేదు. ఒక ఇంజెక్షన్ మాత్రం చేస్తాం. అది చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్. అది చేశాక అతని హార్ట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. దేవుడి దయ వల్ల పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఒకవేళ నెగిటివ్గా రియాక్ట్ అయితే డాక్టర్, కంగారు పడకండి. లెట్ us hope పాజిటివిటీ, బట్ ఇట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. అందుకే మీతో సైన్ తీసుకుంటాం. ఫైల్ ఇట్. సైన్ చేయండి, త్వరగా సైన్ చేయండి. ఇంజెక్షన్ చేయడం లేట్ అయ్యే కొద్దీ పేషెంట్ కండిషన్ ఇంకా క్రిటికల్ అయిపోతుంది. ఓకే డాక్టర్, సైన్ చేయి నక్షత్ర. వెయిట్ చేయండి.
సువర్ణ ఎక్కడున్నావు? సరే, మయూర్ని పంపిస్తాను. మయూర్, సువర్ణ రిసెప్షన్ దగ్గర ఉందంట, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే అత్తయ్య. అరే నక్షత్ర, ఊరుకో, ఏం కాదు, ఊరుకో. ఎక్కడున్నారు? ఐసీయూలోకి తీసుకెళ్లారు. మురారి ఎలా ఉన్నాడు? ఏమైంది? చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ గారు ఇప్పుడే నక్షత్ర చేత సైన్ చేయించుకుని వెళ్లారు. నో నో, మురారికి ఇప్పుడేం కాకూడదు. మురారి బతకాలి, మురారి బతకాలి. మయూరి, నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. నేను డాక్టర్తో మాట్లాడతాను. ఎంత డబ్బు ఖర్చైనా మురారిని బ్రతికిస్తాను. నువ్వు త్వరగా తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. అసలు వీడిప్పుడు ఆ బాక్సింగ్ ఛాంపియన్కి వెళ్ళటం ఎందుకు? ఎంత చెప్పినా వినకుండా బాక్సింగ్ చేయడం ఎందుకు? ఛ, వీడి ప్రాణం పోతుంది, నా కాంట్రాక్టు పోతుంది. దుర్గా, డాక్టర్ ఏమంటున్నారు? కండిషన్ చాలా క్రిటికల్ అంటున్నారు. ఆపరేషన్ చేయడం, యాంజియోగ్రామ్ చేయడం ఇప్పుడు కుదరదంట. ఒక ఇంజెక్షన్ మాత్రమే చేస్తానంటున్నారు. ఏంటి ఇంజెక్షన్ చేసేది? ఏ, మీరంతా కలిసి నా కొడుకుని చంపేద్దాం అనుకుంటున్నారా? సువర్ణ, నోటికి ఏదొస్తే అది మాట్లాడుకో. ఏంటి మాట్లాడద్దు? నీకు నేను చెప్పాను కదా, మురారిని నేను బాగు చేయిస్తాను అని, వాడి కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను అని. కోట్లు పెడితే కోరుకున్నది నీ కాళ్ళ దగ్గరకు వస్తుందేమో గాని దేవుడి రాత మారదు. అది మార్చటం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు మనకున్న డబ్బు బలాన్ని చూపించటం కాదు, మురారికి ఏం కాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థించటం. ఏంటి దేవుణ్ణి ప్రార్థించేది? గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దీపం ఉంటుందా? గాల్లో దీపం పెట్టలే సువర్ణ, మురారిని డాక్టర్ చేతిలో పెట్టాం. ఆయనకి మురారి కండిషన్ చాలా బాగా తెలుసు. ఇక్కడ డాక్టర్స్ కి ఎంత బాగా తెలుసో నాకు బాగా తెలుసు. అసలు ఇక్కడ ట్రీట్మెంటే అవసరం లేదు. నేను మురారిని ముంబైకి తీసుకెళ్తాను. అక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు. అక్కడికి తీసుకెళ్లేంత వరకు మురారి ప్రాణం నిలబడాలి కదా. ఉంటుంది. సువర్ణ ప్లీజ్, ఇదే హాస్పిటల్. నాతో అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయకు. నేనసలే చాలా బాధలో ఉన్నాను. నువ్వు మురారి హార్ట్ ఆపరేషన్ కి డబ్బులు ఇస్తానన్నావు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే నేను ఊరుకోను. నీకు మురారి సంతకం కావాలి, నాకు నా మురారి బ్రతుకుండడం మాత్రమే కావాలి. లాభం ఆశించి నువ్వు చేసే ఈ పని వ్యాపారం అవుతుంది. నువ్వు వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నావు, కానీ నేను మురారి ప్రాణం కోసం నా ప్రేమనే ఖర్చుగా రాసిస్తున్నాను. మురారిని ఎలాగైనా బ్రతికించి నీకు అప్పు చెప్తాను. అప్పటి వరకు నువ్వు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు. ఉండను దుర్గా, నేను సైలెంట్ గా ఉండను. మురారికేదైనా జరిగితే నాకు చాలా నష్టం. నా కొడుకు నాతో పాటు రాకపోతే నేనిక్కడ అసలు సైలెంట్ గా ఉండనంటే ఉండ. సైలెన్స్! ఎందుకలా అరుస్తున్నారు? ఇది హాస్పిటల్. ఇది హాస్పిటల్ అని నాకు తెలియదులే, నువ్వు చెప్తేనే తెలుసుకోవాలి. ఏమండి, చెప్తే అర్థం కావట్లేదా? గట్టిగా అరుస్తున్నారేంటి? సెక్యూరిటీని పిలుస్తాను, పిలిపించి బయటికి పంపించేస్తాను. ఏయ్, నేనెవరో తెలుసా? తెలీదు. మా హాస్పిటల్ ఎండి గారు ఎవరో తెలుసు. ఆయనకైనా మేము ఇలాగే చెప్తాం. ఇదే రూల్. సువర్ణ, అహంకారం అన్ని చోట్ల చూపించకూడదు. ఇక్కడ మనకు కావాల్సింది మురారి బాగవటం, నీ పంతం నెగ్గించుకోవడం కాదు. సైలెంట్ గా ఉండకపోతే అనవసరంగా పరువు పోగొట్టుకుంటావు. డాక్టర్, నాతో రండి. డాక్టర్, ఏమైంది మురారికి? ఎలా ఉన్నాడు? మురారి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోయాడు. కానీ ఇది మీ అదృష్టం అనుకోవాలో, అతని లైఫ్ టైం ఇంకా ఉంది అనుకోవాలో, ప్రస్తుతానికైతే అతను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ ఇది ఇప్పటికి మాత్రమే. అంటే ప్రస్తుతానికి బతికాడని, ఇంకా ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయిందని అనుకోవద్దు. ఇప్పుడు మేము ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల
అతను హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి రెడీ అయ్యాడని మాత్రమే చెప్పగలం. చాలు డాక్టర్, మీరా మాట చెప్పారు చాలు. ఇక మిగతాది నేను చూసుకుంటాను. మురారిని సింగపూర్ తీసుకెళ్తాను. చూడండి, మీరు సింగపూర్ తీసుకెళ్ళినా అక్కడికొచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయాల్సింది నేనే. అవును, వరల్డ్ మొత్తం మీద ఈ ఆపరేషన్స్ చేసేది ఎక్కువగా మన డాక్టర్సే. ఈ విషయం తెలియక ఇక్కడున్న వాళ్ళంతా అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఫారిన్ వెళ్తూ ఉంటారు. ఇంకో విషయం, దుర్గా గారు మురారిని టైంకి తీసుకొచ్చారు. కొంచెం లేట్ అయితే తీసుకెళ్ళిపోమని చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను, 10 రోజుల్లో అతనికి హార్ట్ ఆపరేషన్ చేయాలి. అదేంటి డాక్టర్, 40 రోజుల్లో ఇంకా 30 రోజులు ఉంది కదా? అది అతను బాక్సింగ్ ఆడకముందు. అతను అలా ఆడడం వల్ల హార్ట్ చాలా ఎక్కువగా పనిచేయడం జరిగింది. దానివల్ల అది చాలా వీక్ అయిపోయింది. ఇంకో 10 డేస్ మాత్రమే అది వర్క్ చేయగలుగుతుంది. తర్వాత ఆపరేషన్ చేసే అవసరం ఉండదు. ఇప్పుడు కూడా మైల్డ్ అటాక్ కాబట్టి ఓకే. సివియర్ అటాక్ అయి ఉంటే కార్డియాక్ అరెస్ట్ అయిపోయి ఉండేది. మీరు వీలైనంత తొందరగా అతనికి మ్యాచ్ అయ్యే హార్ట్ని అరేంజ్ చేయాలి. మా ప్రయత్నాలు మేము చేస్తాం. రోజుల్లో హార్ట్ అరేంజ్ చేయాలా? అవునండి, ఇప్పుడు 2 అవర్స్ తర్వాత డిశ్చార్జ్ చేసేస్తాం. ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే డాక్టర్. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన. 10 రోజుల్లో గుండె కావాలంట. 10 రోజుల్లో గుండె ఎక్కడి నుంచి తీసుకొస్తాం? పేషెంట్ ని చూడాలనుకుంటే లోపలికి వెళ్ళి చూడొచ్చు, కానీ ఒక్కరే వెళ్ళాలి, అందరూ వెళ్ళొద్దు. అయితే నేను వెళ్తాను, నా కొడుకుని చూసొస్తాను. ఏంటి, నువ్వెళ్తావా? నువ్వెళ్తే బావ నీ మొహమైనా చూస్తాడా? మళ్ళీ బీపీ పెంచుకుంటాడు, హార్ట్ బీట్ పెరుగుతుంది. నువ్వేం వెళ్ళనక్కర్లేదు. ఏయ్, ఎందుకు వెళ్ళొద్దు? నేను వాడి కన్న తల్లిని. మయూరి చెప్పింది కరెక్టే అత్తయ్య. మురారికి మీరంటే కొంచెం కూడా ఇష్టం లేదు. ఈ టైంలో ఇష్టం లేని మిమ్మల్ని చూస్తే మురారికి కోపం పెరిగిపోతుంది. వద్దు, మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు. నక్షత్ర, నువ్వు నన్ను వద్దంటున్నావా? సారీ అత్తయ్య, ఇది నా పసుపు కుంకాలకి సంబంధించిన విషయం. ఏ విషయంలోనైనా నేను కాంప్రమైజ్ అవ్వగలను, మీకు సపోర్ట్ చేయగలను. కానీ ఈ విషయంలో మాత్రం అస్సలు రిస్క్ చేయలేను. ఇప్పుడు మురారిని నేను చూడడం కూడా ఇంపార్టెంట్ కాదు, దుర్గాతయ్య చూడడమే కరెక్ట్. ఆవిడ చెయ్యి తగిలి మళ్ళీ ఊపిరి తీసుకున్న మనిషికి ఆ ఊపిరినివ్వగలిగేది దుర్గాతయ్య మాత్రమే.
లోపలికి వెళ్ళి మురారిని చూడండి అత్తయ్య. నిజం చెప్పు ప్లీజ్. బీపీకి ఇలా అవుతుందని నేనెప్పుడు వినలేదు. నాకెందుకో డౌట్గా ఉందమ్మా. నిజం చెప్పమ్మా, నా అమ్మవి కదా. నా అమ్మ నాతో నిజమే చెప్తుంది కదా. నీకు చిన్నగా మైల్డ్ స్ట్రోక్ వచ్చిందిరా.